56% ఉన్నటువంటి బీసీలను అధోగతి పాలు చేస్తూ మోసం చేస్తూ ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి భారత రాష్ట్ర సమితి ఈ బీసీ సమాజానికి టోటల్ మోసం చేస్తున్నాయి. ఎందుకంటే గత 93 సంవత్సరాలు భారతదేశాన్ని పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ బీసీలకు రిజర్వేషన్ ఎన్నడూ కూడా ఏర్పాటు చేయలేదు. బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మాన్యశ్రీ కాన్సీరామ్ గారు 1990లో జంతర్ మంతర్లో మండల్ కమిషన్ అమలు కరో నైతో కుర్చీ ఖాళీ కరో అనే నినాదం తీసుకొని 60 రోజులు నిరాహార దీక్షలు చేసి జంతర్ మంతర్లో ధర్నాలు చేస్తే అప్పటి బీపీ సింగ్ ప్రభుత్వం మండల్ కమిషన్ను అమలు చేసిన పరిస్థితి, అది కూడా 33%. మొన్నటికి మొన్న రాష్ట్ర ప్రభుత్వమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 42% బీసీలకు రిజర్వేషన్లు అమలు చేస్తున్నామని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా అబద్ధమైనటువంటి మోసం చేస్తూ తీర్మానం చేయడం జరిగింది. ఆ అసెంబ్లీలో తీర్మానం చేసింది కేంద్రంలో చెల్లదని తెలిసి కూడా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంట్కి పంపడం జరిగింది. ఒకవేళ ఇక్కడ తీర్మానం చేసింది అమలు చేస్తే దేశమంతా చేయాలి కాబట్టి ఎట్లా ఒక మనవాద ప్రభుత్వమైనటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి మనవాదులు వాళ్ళు చెయ్యరు కాబట్టి అక్కడ పంపి దొంగ ధర్నాను ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ పెట్టడం జరిగింది. ఏంటి దొంగ ధర్నా? బీసీ సమాజం అంతా ఆలోచన చేయాలి. రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ధర్నా పెట్టి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే బీసీలకు రిజర్వేషన్ అమలు చేసే అవకాశం ఉంది, వీళ్ళు చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడవచ్చు. ఆయన విడ్డూరంగా ఉంది. అంటే మళ్ళీ ఈ 3.5 సంవత్సరాలు మోసం చేసి మళ్ళా ఎన్నికలకు బీసీలను మోసం చేసి అప్పుడు 42% బీసీలకు ఇస్తామని చెప్పేసి మీరు వాదన చేస్తున్నారు. మరి గతంలో ఉన్నటువంటి 93 సంవత్సరాలు ఏదైతే ఉన్నదో అప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేయలేదు బీసీలకు రిజర్వేషన్? ఓన్లీ కాన్సీరామ్ గారు జంతర్ మంతర్లో ధర్నా చేస్తేనే బీపీ సింగ్ నేతృత్వంలో మండల్ కమిషన్ అమలైంది. దాన్ని దృష్టిలో పెట్టుకోవాలా? బీసీ సమాజమా, భారతీయ జనతా పార్టీ, భారత రాష్ట్ర సమితి, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఈ బీసీ సమాజాన్ని మోసం చేస్తున్నాయి. కాబట్టి బీసీ సమాజం మేల్కొల్పాల్సిన అవసరం ఉంది. బహుజన హితాయ బహుజన సుఖాయ అనే నినాదం ఏదైతే ఉందో మహాత్మా జ్యోతిబాబు నుంచి సమాజం ఆలోచించాలని చెప్పేసి ఈ పత్రికా విలేకరుల ద్వారా బీసీ సమాజానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికైనా అగ్రవర్ణాల కుట్రల్ని మీరు గమనించాలని చెప్పేసి మేము మీకు ప్రధానంగా విజ్ఞప్తి చేస్తున్నాం. బీసీ సమాజమా, అగ్రవర్ణాల పార్టీలు మనకి ఎన్నడూ కూడా మంచి చేయి. అందరికీ బయటకు వచ్చి మన రాజ్యాన్ని మనం ఏర్పరచుకోవాలా, అప్పుడే సాధ్యమవుతుంది. అందుకే అంబేద్కర్ గారు ఏమన్నారంటే రాజ్యాధికారమే మన అంతిమ లక్ష్యం అన్నది. కాబట్టి రాజ్యాధికారంలోకి వచ్చినప్పుడే సాధ్యమవుతుందని భావిస్తూ ముగిస్తున్నాం. జై భీమ్, జై పులే, జై భారత్. జై భీమ్. అందరికీ జై భీమ్. మరి ముఖ్యంగా మీడియా మిత్రులకు జై భీమ్ తెలుపుకుంటూ ఈరోజు ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టి మీ ముందరికి రావడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత 10 సంవత్సరాలు తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం బీసీలను మోసం చేసింది. ఆ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న కేసీఆర్ కూతురైనటువంటి కవిత 72 గంటలు నిరాహార దీక్ష చేస్తా అని ఆ 10 సంవత్సరాలు పాలనలో ఉన్నప్పుడు గుర్తురాని బీసీలు పాలన వాళ్ళ చేతిలో నుండి వెళ్ళగానే బీసీలు గుర్తుకొచ్చి ఆమెకు ఇప్పుడు 72 గంటలు నేను బీసీల కోసం నిరాహార దీక్ష చేస్తాను అంటే కవితమ్మ నేను ఒక ఈ మీడియా ద్వారా నేను అడగదలుచుకున్నది ఏంటంటే నీకు నీ 10 సంవత్సరాలు నీ చేతిలో అధికారం ఉన్నప్పుడు గుర్తురాని బీసీలు ఇప్పుడెక్కడి ఈ కపట ప్రేమ నాటకాలు బంద్ చేసి నీ దుకాణం బంద్ అయిందని నీకు ఈ మీడియా ద్వారా
బహుజన్ సమాజ్ పార్టీ ద్వారా హెచ్చరిక చేస్తున్నాం. అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా ఈ దొంగ నాటకాలు, ఈ జంతర్ మంతర్ దగ్గర ఆడే ఇవన్నీ బంద్ చేసుకొని ఇచ్చేదేదో బీసీలకు 42% అంటే నువ్వు అమలు చేయి. ఇక్కడ నువ్వు అమలు చేయి. స్థానిక ఎన్నికల్లో బీసీలకు అమలు చేయి. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచుతారా? ప్రజలే బుద్ధి చెప్తారు కేంద్ర ప్రభుత్వం అమలు చేయకుంటే. నువ్వు ఇక్కడ అమలు చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వంలో భారతదేశంలో మొత్తం ఉన్న బీసీలు వాళ్ళకి బుద్ధి చెప్తారు. అమలు చేయకుండా ఏదో తూతు మంత్రంగా మేము బిల్లు పెట్టినాం బంద్ చేసి బీసీ సమాజాన్ని మోసం చేసి కుట్రపూరితమైన రాజకీయం చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా బీసీ సమాజం మేలుకొని బహుజన్ సమాజ్ పార్టీ ద్వారానే బీసీలకు న్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఆ రోజు కాన్సీరామ్ గారు చేసినటువంటి దీక్ష వలన, బహుజన్ సమాజ్ పార్టీ కాన్సీరామ్ చేసిన దీక్ష వలన అప్పుడున్న మండల కమిషన్ ద్వారా బీసీలకు న్యాయం జరిగింది. ఇప్పుడు కూడా మాయావతి గారి ద్వారా మా బీసీ సమాజానికి మేలు జరుగుతుంది. భవిష్యత్తులో మాయావతి గారిని ప్రధాని చేసుకుంటే ఈ 42% కాదు 52% ఉన్న బీసీలకు 52%గా రిజర్వేషన్ కల్పించడం జరుగుతుంది. ఈ దొంగ నాటకాలు, ఇక్కడ ఉన్న ప్రభుత్వాలు దొంగ నాటకాలు మానుకొని ఏదైనా చేయదలిసి ఉంటే వారికి అమలు చేసి ఇదిగో మీ ముందర మేము ఉన్నామనే బాధ్యత చూపించాలని కోరుకుంటూ ఈ కపట ప్రేమలు మానుకోవాలని బహుజన్ సమాజ్ పార్టీ ద్వారా హెచ్చరిస్తున్నాం. జై భీమ్. మీడియా మిత్రులకు అలాగే నాతోటి లీడర్స్ అందరికీ జైలు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ నిర్వహించుకోవడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈరోజు భారతదేశంలో చూసుకుంటే సగానికి పైగా ఉన్నటువంటి బీసీలను ఏ విధంగా మోసపోతున్నారో తెలియపరచడానికే ఈ మీడియా సమావేశం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఎలా అంటే, మనకు తెలుసు రాష్ట్ర ప్రభుత్వంలో అమలు చేసి పంపిస్తే కేంద్ర ప్రభుత్వంలో అమలు చేయాలి. అక్కడ చేయకపోతే రాష్ట్రం అంతా చేయాలి. కాబట్టి అక్కడ కాదు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం? జస్ట్ ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి స్థానిక ఎన్నికల్లో బీసీలో ఓటింగ్ శాతం ఎక్కువ ఉంది కాబట్టి వారి ఓట్లను ఏ విధంగా అయితే మనం లోపరుచుకోవాలనే ఒక ఉద్దేశంతో 42% తీసుకురావడం జరిగింది. మరి 56% ఉన్నటువంటి బీసీలను 42% ఏ కులగణన ప్రకారం ఇస్తున్నారు? ఒకవేళ ఇచ్చే చిత్తశుద్ధి అనేది ఉంటే జనాభా దామాష ప్రకారం 56% ఉన్నప్పుడు 56% ఇవ్వాలి కదా. మరి 47% ఎందుకు ఇచ్చింది అంటే అది ఎలాగూ ఇవ్వదు కాబట్టి ఎలాగూ ఈ ఓటు దండుకోవాలా బీసీలే అనే ఉద్దేశంతో ఆ ఎత్తుగడలో భాగంగానే ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ధర్నాలు చేయడం జంతర్ మంతర్ దగ్గర జరుగుతుంది. ముఖ్యంగా బీసీలకు రిజర్వేషన్ అనేది ఆ రోజు బీఎస్పీ పార్టీ, భారతదేశంలో బీఎస్పీ పార్టీ ఉండడం ద్వారానే బీసీలకు రిజర్వేషన్ రావడం జరిగింది. ఒకసారి బీసీలు ఈ చరిత్రను తెలుసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే 1990లో జంతర్ మంతర్ వద్ద 60 రోజులు నిరాహార దీక్ష చేసి కాంశీరామ్ గారు ఈ బీసీ పోరాటంను లేవనెత్తడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి బీసీ మేధావులు ఆలోచించారు, మరి ఇంతమంది మన పర్సెంటేజ్ ఉన్నప్పుడు మనకు బీసీ రిజర్వేషన్ కావాలి కదా అనే ఉద్దేశంతో అప్పుడు వారు మాన్యవారు కాంశీరామ్ గారికి మద్దతు ఇవ్వడంతో అప్పుడు కాంగ్రెస్ చిక్కుల్లో పడ్డది. అరే ఇప్పుడు మనము ఈ సందర్భంలో మనము ఈ రిజర్వేషన్కు మద్దతు తెలపాలి, లేదంటే బీఎస్పీ బలం పుంజుకుంటుంది అనే ఉద్దేశంతో అప్పుడు ఇది ఇవ్వడం జరిగింది. అది కూడా ఎంత 28% ఇచ్చింది. కాబట్టి ఇలాంటి మోసాలను ఇప్పటికైనా బీసీలు పసిగట్టి బీసీలకు న్యాయం జరగాలంటే ఒక బహుజన్ సమాజ్ పార్టీ ద్వారానే మనకు న్యాయం జరుగుతుంది. ఈ విషయాన్ని గ్రహించి వచ్చే స్థానిక ఎన్నికలకు కావచ్చు, పార్లమెంట్ ఎన్నికలకు కావచ్చు, ప్రతిదానికి బీసీలు బహుజన్ సమాజ్ పార్టీలో లీనమై కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. జై భీమ్.